హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఇలా వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఈ రోజు ఒక మంచి బ్లాగ్ అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను. దట్టు ఈ రోజు నా బర్త్డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో హాలిడేస్ లో సమ్మర్ కి అందరు పుట్టింటికి లేదు అంటే వెకేషన్ కి ఊళ్ళకి వెళ్ళి వచ్చుంటారు కదా. సో నేను కూడా అలాగే ఒక 10 days నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజే వచ్చాను. రేపు నా బర్త్డే అనమాట. సో అందుకే ముందు రోజే వచ్చాను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అనేసి. సో సడన్ గా అయితే మా వారు నాకు సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారు. ఇందాల నుంచి లోపలికి వెళ్దామంటే వెళ్ళనియట్లేదు, ఇక్కడే కూర్చున్నాను. సో అదంతా కూడా మంచి మెమరీ లాగా ఉంటుంది అనేసి అనుకోకుండా ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నైట్ 10 అట్లా అవుతుంది. సో 12 కి నాకు సర్ప్రైజ్ ఇస్తా అన్నారు. సో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా మెహందీ అది కూడా పెట్టుకున్నాను. విశ్వాంతిని పిల్లలైతే అన్నం తింటూ ఉన్నారండి. వీడు అమ్మ వాళ్ళ ఇంట్లో తినలేదు, అందుకే ఇక్కడికి వచ్చాక వీడైతే నేను మా అబ్బాయి అక్కడే అన్నం తినేసాము. ఇప్పుడు వీళ్ళైతే తింటున్నారనమాట. సో ఇంక నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. రేపు మేము టెంపుల్ కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇప్పటికిప్పుడే. సో ఇంకంతా కూడా ఒకటే వీడియో కంటిన్యూషన్ గా ఒక చిన్న మెమరీ లాగా ఉంటుంది అనేసి స్టార్ట్ చేశాను. మీకు నచ్చితే వీడియోని ఫుల్ గా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాము. ఆ థీమ్ కి తగినట్లుగా నాకు ఈ వైట్ కలర్ డ్రెస్ బాగుంటుంది అంటే ఇంతకు ముందు కొనుక్కున్నది, అంటే లాస్ట్ ఇయర్ బర్త్డే కొనుక్కున్నా. సో ఇప్పుడు అది వేసుకున్నాను. మనం ఇప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యే టైం వచ్చేసింది. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాము. ఇలాంటి సర్ప్రైజ్ ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకోవడం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. సో వీడియో చూస్తూ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా నైట్ కాబట్టి నేను కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ గూగుల్లో తీసుకొని ఉంచుకున్నాను. అవి ఎలా వస్తాయో ఏమో, బట్ నాకు నచ్చినవి ఒక 2-3 పోజెస్ దిగుదాము అనేసి నేనైతే కొన్ని తీసుకొని ఉంచుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాను. అవి మీకు ఇన్స్టాగ్రామ్ లో అట్లా కూడా షేర్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అక్కడ వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు అండ్ ఫాలో అవ్వచ్చు కూడా. ఇదిగోండి, రూమ్ లోకి రాగానే డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. నేను లోపలికి రాగానే కళ్ళగంతులు తీసేయలేదు, అప్పటికి ఉంచుకున్నాను. ఒక 2 minutes ఆగిన తర్వాత తీసాను. తీయగానే లైటింగ్ వేసేసరికి ఈ లైటింగ్ లో ఎంత బాగుందో. గోల్డ్ కలర్ లైటింగ్ పెట్టగానే ఆ వార్మ్ లైట్స్ లో మనం చేసిన ఏ చిన్న డెకరేషన్ అయినా కానీ చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇలా చూడగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. నాతో పాటు మా పిల్లలు ఎంత ఎక్సైట్ అయ్యారో నేను చూసి బాగుంది అనగానే వాళ్ళు ఇంకా మంచిగా అరిచారనమాట, హ్యాపీ బర్త్డే మమ్మీ అని. బట్ మేము బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ పెట్టడం వల్ల అవన్నీ ఇక్కడ పెట్టడం కుదరట్లేదు. అదర్వైజ్ వాళ్ళు చాలా మంచి మంచి క్యూట్ మాటలన్నీ కూడా మాట్లాడారు. నాకు ఆ టైంలో తెలియలేదు. లేదు అంటే సాంగ్స్ ఆపేసి న్యాచురల్ వాయిస్ పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. ఇదిగోండి, ఈ డెకరేషన్ చాలా సింపుల్. మనం పింట్రెస్ట్ లో వాటిల్లో చాలా చాలా చూసే ఉంటాము. వెనక ఏమో మా ఇంట్లో ఉన్న కర్టన్స్ ని పెట్టారు. ఇక్కడ ఫ్రంట్ వైపు ఉన్న వైట్ కలర్ ప్లెయిన్ క్లాత్ ఏమో బయట తెచ్చారనమాట. అప్పుడు ఇంక ఇవన్నీ కూడా బెలూన్స్, అలాగే లైటింగ్స్, ఈ మనీ ప్లాంట్ లీవ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నవే అనమాట. నేను ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో ఏదైనా చిన్న చిన్నగా అలంకరణలు చేయడానికి బాగుంటుంది అని కొనుక్కొని ఉంచుకుంటే వాళ్ళు ఇట్లాగా చేశారనమాట. ఇంట్లో ఉన్నవి చేయటం ఐడియా వచ్చింది అని చేశా అని చెప్పారు మా వారు. హ్యాపీ బర్త్డే అదేమో ఆల్రెడీ పిల్లల బర్త్డేస్ కి అట్లా తెస్తుంటాం కదా, అవే పెట్టారు. సో మనకి 0 బడ్జెట్ అనమాట. ఇంట్లో ఉన్న వాటిలతోని ఇంత క్యూట్ అండ్ చాలా స్టైలిష్ చాలా మంచిగా చేసిన మా హస్బెండ్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. బికాజ్ ఇలాంటివి మనము అప్పుడప్పుడు మన బర్త్డే అంటే స్పెషల్ గా ఉంటేనే ఇయర్ మొత్తం కూడా ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. సో ఇలాంటివి మీ ఆడవాళ్ళకి అంటే మీ ఇంట్లో ఉన్న మీ చెల్లికి, అమ్మకి, మీ వైఫ్ కి చేయండి. వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మేము ఇంట్లో ఉండి ప్రతిరోజు అన్ని పనులు చూసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటివి మా బర్త్డే అప్పుడు మమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేస్తే మీ మీద రెస్పెక్ట్ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇది చేయటం వల్ల రెస్పెక్ట్ పెరుగుతుందని కాదు, ఇలా చేస్తే మీ మీద ప్రేమ ఇంకా ఉంటుందన్నమాట. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఆ రోజు నన్ను చాలా స్పెషల్ గా ట్రీట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ రోజు కేక్ కూడా చాలా మంచిగా కుదిరింది అనమాట. అనుకోకుండా తెచ్చిన ఈ కేక్ కూడా ఈ థీమ్ లో మంచిగా సెట్ అయిపోయింది. అలాగే ఈ యూట్యూబ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా మంచిగా వీడియోస్ తీయాలి అని ఉంచుకున్నాను. నేను అనుకునే కొన్ని బ్రాండ్స్ నన్ను కొలాబరేట్ అవ్వాలని ఇది ఒక ఏం పెట్టుకున్నాను అనమాట. మనకంటూ కొన్ని కొలాబరేషన్స్ ఈ బ్రాండ్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో అలాంటివి వెయిట్ లాస్ మంచిగా వీడియోస్ కొలాబరేషన్స్ మంచివి చేయాలి అని ఈ ఇయర్ నేను గోల్ పెట్టుకున్నాను. సో నాకు వీలైనంత మటుకు నా 100% బెస్ట్ ఇచ్చి ఫస్ట్ అయితే వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
చూద్దాము ఈ వెయిట్ లాస్ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని. ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను అది తగ్గటం కన్నా ఇంకో 3 కేజెస్ 4 కేజెస్ పెరుగుతూనే ఉన్నా. బట్ ఈసారి మాత్రం కన్ఫామ్గా ఫిక్స్ అయ్యాను, ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యి చూపిస్తాను. మీరు అంటున్నందుకన్నా కానీ నేను వెయిట్ లాస్ అవుతాను. 7 to 10 కేజెస్ ఈ 1 ఇయర్లో తగ్గడానికి ట్రై చేస్తాను. ఒక 10 కేజెస్ నాకు టార్గెట్. ఆ 10 కేజెస్ తగ్గితే చాలు, నేను నార్మల్ వెయిట్కి వచ్చేస్తాను. ఓకే ఓకే, మీకు నాకు బెట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కల్లా కూడా నేను ఒక 10 కేజెస్ అయినా కానీ వెయిట్ లాస్ అవుతాను. ఓకే బాయ్. ఇంకా నైట్ కేక్ కట్ చేసి పనుకొని మార్నింగే లేచి మంచిగా రెడీ అయ్యి ఇప్పుడు టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. చిన్నప్పటి నుంచి మ్యాండేటరీ కదా, మన పుట్టిన రోజు మంచిగా లేచి తలస్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని గుడికి వెళ్ళి రావటం అనేది మ్యాండేటరీ థింగ్. నేను అలాగే నేర్చుకున్నా, మా పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నాను. సో ఈ రోజు అయితే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది జామ్దాని డ్రెస్ అంటున్నారు కదా, జామ్దాని మోడల్. ఇది కాటన్ డ్రెస్ అనమాట. ఇలాంటివి నాకు ఈ మధ్య నచ్చుతున్నాయండి. ఈ ఫ్యాన్సీ డ్రెస్సెస్, నెట్ డ్రెస్సెస్ అస్సలు తీసుకోవాలనిపించట్లేదు. ఇవైతే రెగ్యులర్ గా వేసుకోవటానికి కానీ అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ చాలా అఫీషియల్ గా ఉంటాయని అనిపిస్తుంది. ఈ డ్రెస్ కూడా చాలా లైట్ కలర్ అవడంతో చాలా క్లాసీగా ఉందన్నమాట. ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న గోరింట్ల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చాను. నలుగురం కలిసి వెళ్ళాము. అలాగే వచ్చేటప్పుడు పిల్లలు జ్యూస్ కావాలి అంటే ఒక చోట ఆగేసి వాళ్ళ కోసం అయితే జ్యూస్ ఇప్పించాను అనమాట. నేనైతే ఏం తీసుకోలేదు. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం చాలా మంచిగా ఉంది అనేసి ఎక్కువగా ఇచ్చారు. ఇంకా అదే తిన్నాను. ఇంకా పొట్ట ఫుల్ అయిపోయింది. వీళ్ళు మాత్రం చక్కగా జ్యూస్ తాగేశారు. ఇంక ఇంటికి రాగానే అత్తయ్య అప్పుడే పులిహార చేస్తూ ఉన్నారనమాట. నా ఫేవరెట్ పులిహార. అలాగే సగ్గుబియ్యం పరవాన్నం చేశారు. సేమియా సగ్గుబియ్యం వేసి చేస్తారు కదా, అవి చేశారనమాట. ఈ పులిహార కూడా చింతపండు పులిహార. ఇంకా ఈ రోజు లంచ్ లోకి ఇదే అనమాట. చాలా మంచిగా అనిపించింది. పులిహార అయితే నా ఫేవరెట్. మేము అందరము 3 పూటల పులిహార తినమన్నా కానీ తింటాము, అంత బాగా ఇష్టం అనమాట. ఇంకా మధ్యాహ్నం ఇది తిని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాము. రోజ్ కేఫ్ అనేసి గుంటూరులో కొత్తగా పెట్టారు. ఇది పెట్టి ఒక 1 ఇయర్ అలా అవుతుంది అనుకుంటా. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంది, అంబియన్స్ బాగుంది అని రివ్యూస్ బాగుంటే వెళ్ళాము. నిజంగానే చాలా చాలా బాగుంది. వెళ్ళగానే ఇట్లా పింకీగా పింక్ థీమ్ అనమాట. మొత్తం కూడా ఈవెన్ సర్వెంట్ డ్రెస్ తో సహా అంత పింకీషే. చాలా బాగుంది. అలా అని తెలుసుంటే పింక్ డ్రెస్ వేసుకునే దాన్ని కదా అండి అని నేను మాట్లాడుకుంటున్నాము. సో మనకి లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు కూడా ఆ పింక్ థీమే పెట్టారు. అంత పింక్ అనమాట. చూసారా, ఇక్కడ సర్వింగ్ ప్లేట్స్, స్పూన్స్ అన్ని కూడా ఈ పింక్ దాంట్లోనే, అంటే ఈ పింక్ షేడే తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడైతే మేము 2-3 స్టార్టర్స్ చెప్పుకున్నాము. చిల్లీ చికెన్, ప్రాన్స్, అలాగే పిల్లల కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. మాకు బయటకి వెళ్ళినప్పుడు బిర్యానీస్ వాటికన్నా కానీ ఇట్లాంటి స్టార్టర్స్ ఎక్కువగా ఇష్టపడతాము. బిర్యానీస్ ఇంట్లో అయితేనే బాగుంటాయి. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. ఇంట్లోనే మంచిగా తినాలి అనిపిస్తుంది బయట కన్నా కానీ. అందుకేగా ఎక్కువగా స్టార్టర్స్ అవి తింటాము. సరే, ఇక్కడ బిర్యానీ బాగుంది అంటున్నారు కదా అనేసి రోజ్ కి స్పెషల్ బిర్యానీ ఉంటే అది తీసుకున్నాము. దీంట్లో మనకి దమ్ బిర్యానీతో పాటు బాయిల్డ్ ఎగ్ అండ్ చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా కలిపి వస్తుంది అన్నారు. సో అది సర్లే టేస్ట్ చేద్దాము అనేసి తీసుకున్నాము. ఎప్పుడన్నా కావాలి అంటే ఇంటి దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు అనేసి. నిజంగానే చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా తిన్నాము. ప్లస్ అక్కడ ఆడుకోవడానికి కూడా స్పేస్ ఉందన్నమాట. మేము కొంచెం తింటూ ఉంటే పిల్లలు వెళ్ళి చక్కగా ఆడుకున్నారు. ఫొటోస్ అవి దిగటానికి కూడా చాలా బాగుంది. ఆ రోజు కొంచెం రష్ ఉంది, అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ దిగలేకపోయాను. చూసారా ఎంత రష్ ఉందో. థీమ్, అక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఎవరైనా గుంటూరులో ఉండి వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళవచ్చండి. చాలా బాగుంది. నాకు అక్కడైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్, అక్కడ ప్రైస్, అంబియన్స్ అంతా సూపర్ ఉందన్నమాట. మేము చాలా మంచిగా తిన్నాము, చాలా టైం స్పెండ్ చేసాము. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా మేమైతే ఇంటికి కొంచెం పార్సిల్ కూడా తీసుకెళ్తున్నాము. అక్కడ మాకు స్టార్టర్స్ నచ్చితే అది ఇంట్లో అత్తయ్య వాళ్ళు కూడా తింటారు, టేస్ట్ చేస్తారని తీసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చందమామ చాలా బాగా కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంది, కానీ ఇట్లాగా వీడియో తీసేటప్పుడు మాత్రం చందమామ అంత మంచిగా కనిపించట్లేదు. బట్ ఇక్కడ వీడియో తీసాను అనేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇలా జరిగిందండి నా పుట్టినరోజు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై.